ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఈశ్వరం గ్రామ కాంగ్రెస్ కమిటీ ముఖ్య నాయకులు సీనియర్ కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు గత 20-25 రోజులుగా మహేశ్వరం గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో భాగంగా పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులకు అభ్యర్థి విజయం కోసము ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి వారికి అందరూ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి స్థానికంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, స్థానిక నియోజకవర్గం ఇన్ఛార్జి కేఎల్ఆర్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నప్పటికీ ఈ స్థానికంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సీనియర్ నాయకుడు ముఖ్యంగా పలుసార్లు కూడా గ్రామాభివృద్ధి కోసం అనేక సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నటువంటి కాకీశ్వర్ ముదిరాజు ఓటమి చాలా మాకు బాధాకరమైనప్పటికీ మేము ఓటమి చెందడము ఓటమి కాదు, ఇది డబ్బు ప్రలోభంతో ధనము డబ్బు కొంత స్థానిక శాసనసభ్యురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండదండలతోటి కొంతమంది ముఖ్య నాయకులు చేసినటువంటి కుట్రలో భాగంగా మేము ఓటమి చెందాం తప్ప ఇది మా ఓటమి కాదు. ఇది కేవలము డబ్బు ప్రలోభాలతోటి సామాన్య ప్రజలను ముఖ్య నాయకులను భారీ ఎత్తున కొనుగోలు చేసి వాళ్ళు గెలవడం జరిగింది తప్ప ప్రత్యక్షంగా మరి గత శాసనసభ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కంటే థర్డ్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. మేము 2వ స్థానంలో, కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉండడం జరిగింది. మరి గత 2 ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు, బీజేపీ పువ్వు గుర్తు, ఇటు బీఆర్ఎస్ గుర్తు, 3 గుర్తులను తీసుకుంటే మేము కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం హెడ్ క్వార్టర్లో అన్ని వర్గాల ప్రజలు, సామాన్య ప్రజలు కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ఆదరించడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది మమ్మలను పూర్తిగా వీళ్లను రాజకీయంగా అనగదొక్కాలన్న ఉద్దేశంతో జరిగిన పోరులో మేము ఓటమి చెందినమని అంగీకరిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ధనము భారీ ఎత్తున వాళ్ళు భూ కబ్జాలు, ఆక్రమ దందాలు చేసిన డబ్బును భారీ ఎత్తున మహేశ్వరం మీద విదజల్లిరు. ఎక్కడ పడితే అక్కడ మందు, యాటలు కోయడము, భారీ ఎత్తున డబ్బులు విదజల్లడంతో మేము వారి డబ్బు ముందు కొంత మేము వెనుకబడి ఉన్నాం. సామాన్య ప్రజలు మా వెంటే ఉన్నారు, ఇప్పటికీ ముఖ్య నాయకులు కూడా మా వెంటే ఉన్నారు. మేము ఎక్కడ కూడా బలహీనం కాలేదు. ఒక విషయాన్ని మేము సబితా ఇంద్రారెడ్డిని స్థానిక శాసనసభ ఎన్నికల్లో మీరు ఎందుకు వెనుకబడ్డారో దానికి సమాధానం చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 3వ స్థానానికి ఎందుకు వెనుకబడ్డారో మీరు సమాధానం చెప్పాలి. కేవలం కాకీశ్వర్ ముదిరాజును ఓడించాలన్న ఒక కంకణం కట్టుకుని మీరు పనిచేసినట్టు కనిపిస్తుంది. ఒక రఘుపతిని మీరు ఓడించాలన్న ఉద్దేశంతో పనిచేసినట్టు కనిపించింది. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో 27 ఏళ్లు మీరు పనిచేసిన విషయాన్ని మర్చిపోయి మీరు కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి కాంగ్రెస్ పార్టీ నీడలో మీరు పలు పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచిన విషయాన్ని మర్చిపోయి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓడించడానికి ఇంత దౌర్భాగ్యంగా, ఇంత నీతిమాలిన రాజకీయాలకు మీరు కుట్రపూరితంగా పనిచేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒక్కొక్క ముస్లిం నాయకులకు గానీ, మహేశ్వరంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు మీరు ఫోన్లు చేసి కాకీశ్వర్ను ఓడించాలి, మరి కాంగ్రెస్ లో బలపరిచినటువంటి మరి వార్డు సభ్యులను రఘుపతిని గాని, అల్లె కుమారన్ గాని, అల్లె భిక్షపతిని గాని ఈ విధంగా అనేక మందిని ఓడించాలని మీరు ఇంటింటికి కంకణం కట్టుకుని ఓటర్లకు మీరు ఫోన్ చేయడం చూస్తే చాలా దౌర్భాగ్యము. ఎందుకంటే మీ ఇంటికి, మీ కుటుంబానికి మేము చేసిన
సహాయానికి మంచి తగిన బుద్ధి చెప్పారు. మీరు ఎందుకంటే మీరు పార్టీని వీడిపోయిన నాడే మేము గమనించినాము. మీరు రాజకీయంగా వ్యాపార కోణంతో పనిచేస్తున్నారు. మీ కుటుంబం కోసం, మీ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. మేము ఆనాడు ఇంద్రారెడ్డి టీడీపీలో నుంచి వెలివేసినాక, లేకపోతే టీడీపీ నుంచి ఆయన వెళ్లిన తర్వాత మేము ఆయనకు ఈ మహేశ్వర నియోజకవర్గం టీడీపీకి కంచుకోవడమేమో ఇంద్రారెడ్డికి అండగా ఉండి ఇంద్రారెడ్డిని ఆదరించిన విషయాన్ని మీరు రాజకీయంగా మీరు కుటుంబంలో ఒక మహిళగా ఉన్నారు. ఆనాడు మేము ఇంద్రారెడ్డిని ఈ మహేశ్వరం గడ్డ మీద మేము ఆయనకు అండదండలుండి మహేశ్వరంలో ఎప్పుడు వచ్చినా గానీ ఆయనకు నేను గాని కాకీశ్వర్ ముదిరాజు గాని ఇంకా ఇతర నాయకులు అండ ఉన్నాం. ఆనాడు టీడీపీ హయాంలో ఇంద్రారెడ్డిని కనీసము మహేశ్వరంలో రాత్రిపూట బస చేయడానికి కూడా ఇల్లు ఇవ్వకుండా ఆనాడు టీడీపీ నాయకులు అడ్డుకుంటే మేము ఆనాడు మరి ఈనాడు రిపోర్టర్ యాదగిరెడ్డి గాని కాకీశ్వర్ ముదిరాజు గాని మేము ఆనాడు మహేశ్వరంలో ఆయనను బస చేయడానికి ఒక ఇంటిని ఏర్పాటు చేసిన విషయం నీకు తెలియదమ్మా. ఈనాడు నువ్వు మమ్మలను ఓడించడానికి నీవు ఇంత కంకణ బద్దులు కట్టుకుని డబ్బును ఇష్టానుసారంగా నువ్వు మహేశ్వరం ఈనాడు ఇచ్చి ఓడించడానికి ప్రయత్నం చేసినావు. కాకీశ్వర్ ముదిరాజు సర్పంచ్ గా ఎన్నికైతే నీ పక్కన కూర్చొని ఒక సర్పంచ్ గా కూర్చుంటే నీకు ఇబ్బంది అయిందా? ఈ ఇన్నాళ్ళు 25 27 ఏళ్లు నీ ఇంకా ఉన్నదెవరు? నీకు నవీన్ ఎంకున్నాడా, అంబయ్య ఎంకున్నాడా? ఈ కింది స్థాయిలో ఇంత గుర్తింపు తీసుకొచ్చి నిన్ను కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయిలో మేము పైసలు ఖర్చు పెట్టుకుని మేము ఇంత ఈ స్థాయి తీసుకొస్తే ఆనాడు నన్ను సర్పంచ్ గా నిలవడబెట్టి అభ్యర్థి దొరకకపోతే నన్ను ఆ విధంగానే ఓటం పాలు చేసినావు. నన్ను ఓటం పాలు చేసుకుని భూములు పశువులు అమ్ముకుని నన్ను ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత నీ ఘనత. నీవు ఒక దళితుడిని ఎదగనియవు, ఒక బీసీ నాయకుడిని ఎదగనియవు. నీవు కేవలము ఒక సామాజిక వర్గానికే పనిచేస్తున్నటువంటి వ్యక్తివి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీ ఇంకా 24 గంటలు పనిచేసినటువంటి మరణించినటువంటి ఇజ్రాయెల్ కుటుంబాన్ని కూడా చనిపోతే నువ్వు వెంబడే వచ్చి నువ్వు పార్టీ మారినా ఏ పార్టీలు ఉన్నా ఉదయమే గాని రాత్రి వచ్చి నువ్వు వెంబడే కుటుంబాన్ని పరామర్శించాలి. ఆనాడు కూడా ఇజ్రాయెల్ ను మేమంతా కూడా నువ్వు ఈ విధంగా జరిగిందంటే నువ్వు తర్వాత రావడం జరిగింది. ఇక మరి మా మహేశ్వరం విషయానికి వస్తే నీవు మొన్న ఎన్నికల సమయంలో నీ ఇంకా కేఎల్ఆర్ గుర్తు చేసిండు. ఆ విషయం కూడా మేము ఇవాళ నీకు డబ్బులు మరి ఆ రోజు ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నువ్వు శాసనసభ ఎన్నికల్లో ఉన్నప్పుడు మరి నువ్వు 2వ స్థానంలో వచ్చినావు. మరి అప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఇవాళ ఇన్ని కోట్లు పెడుతున్నారు. ఒక 30 లక్షలు రాత్రిపూట వంచనీకి వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఒక వ్యక్తి నీకు డబ్బులు ఇచ్చిన వ్యక్తికి ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వలే ఈ దొంగలు. అటువంటి దొంగలను నువ్వు వెంక పెట్టుకుని నువ్వు ఇంకా రాజకీయం చేసుకుంటా, వాళ్ళను పొగుడుకుంటా, వాళ్ళని ఎత్తుకుంటా నీకు ప్రచారానికి రావడానికి నీకు ఎట్లా మనసు ఒప్పింది? ఆనాడు మహేశ్వరం శివగంగకు మరి ఇంద్రారెడ్డి చనిపోయిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు మహాశివరాత్రికి తీసుకొస్తే అప్పుడు నిన్ను స్వాగతించడానికి ఒక్క వ్యక్తి లేకపోతే అలా కాకీశ్వరు నేను నీ 2 కుమారులు ఉన్నారు. ఆయన శివగంగల మేము బోట్లో కూడా తిప్పిన విషయాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ మాకు రుణపడి ఉన్నావు శాశ్వతంగా. రాజకీయంగా నేను ఓడిపోయిన తర్వాత నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద ఇచ్చి నేను సర్పంచ్ గా ఓడిపోయిన తర్వాత నా ఇంటి మీద రాళ్లు విసిరి నన్ను ఆగం చేస్తే కూడా నువ్వు ఏనాడు కూడా రఘుపతి ఓడిపోయిండు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తున్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు. వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా నువ్వు మరి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము, ఇతనికి సాయం చేద్దాము, మరి ఓడిపోయిన వాళ్ళకు అక్కడ సాంబయ్యని గాని ఇక్కడ ఈశ్వర్ని గాని ఎంపీటీసీ ఓడిపోయాడు. నువ్వు ఎన్నడూ కూడా ఇటువంటి రాజకీయాలు చేయొద్దు. ఈనాడు మీరు చేస్తున్నటువంటి వ్యక్తిగతంగా నీ యొక్క కుటుంబము నీవు నీ ఎన్నుకున్నటువంటి కొంతమంది దొంగలను ప్రోత్సహించొద్దు. కష్టపడిన వాళ్ళను కూడా గుర్తించలేదు. అందుగురించే నీకు ఈ సాక్షి నీకు ఇటువంటి పనిష్మెంట్ జరిగింది. కాంగ్రెస్ లోకి రాకుండా ఈ విధంగా అడ్డుకున్నారు. మాటు వంటలను నువ్వు పండుకునేటప్పుడు లేచేటప్పుడు మమ్మల్ని గుర్తుంచుకున్నాలే. దేవుడు నీకు ఇది సాయం చేస్తాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సబితా ఇంద్రారెడ్డికి నేను ఈ విధంగా సవాల్ చేస్తున్నా.